జానీ మాస్టర్ గొడవ ఇదేనండి ఇప్పుడు ట్రెండ్. ఎవరెవరి బాధలో జనానికి ఎంటర్టైన్మెంట్గా మారిపోతున్న కాలం ఇది. ఒక కష్టం వస్తే, ఒక ప్రాబ్లం వస్తే, ఒక దుఃఖం వస్తే ఆ సీన్లో మనం లేకపోతే చాలు, అది ఎవరి బాధ అయినా జనం ఎంటర్టైన్మెంట్ లాగే తీసుకుంటున్నారు. అసలు మనిషి స్వభావమే అంతేమో మరి. సరే, సినీ రంగంలో అవకాశాల ఎక్స్‌ప్లాయిటేషన్, అమ్మాయిల కంప్లైంట్స్ ఇవన్నీ అప్పుడప్పుడు చూస్తుంటాం. ఇక్కడ నిందితుడికి డిప్యూటీ సీఎం పై అభిమానం ఉండడం, పైగా అటు సైడ్ నుంచి అల్లు అర్జున్ గారి అభయం, మరింకే సామాన్య జనానికి ఈ విషయం మీద ఇంట్రెస్ట్ పుట్టుకొచ్చేసింది. ఆ ట్రెడిషనల్ టీవీ ట్యూబుల నుంచి యూట్యూబ్ దాకా ఇదే గోల. జానీ జానీ దుష్మన్ అని కొందరు, అరే ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడం ఏంటి, అమ్మాయి ఇదంతా కుట్ర అని ఇంకొందరు, జానీ తప్ప అమ్మాయి తప్ప, ఈ కుట్రా గట్రా ఎక్స్ట్రా, మొత్తం మీద ఏది కరెక్ట్ అన్నది నిర్ణయించడానికి చాలామంది స్క్రీన్ మీదకి వచ్చేసారు, డిస్కషన్స్ చేసేస్తున్నారు. సరే, ఈ చర్చా మేధావులందరూ కూడా మహాత్ములని చెప్పలేం. నిజాయితీగా ఉన్నదున్నట్టు చర్చించేవారు ఉంటారు, ఏదో ఒక బెంట్ తీసుకుని దానికి అనుకూలమైన పాయింట్స్ చెప్పేవాళ్ళు ఉంటారు. చర్చించే వాళ్ళ గురించి చర్చ పక్కన పెట్టి సీన్లోకి వెళ్తే, అసలు అవకాశాలు రాక చెడ్డ పనులు చేయని మాస్టర్లెందరూ, అవకాశాలు పొందడానికి ఆడతనాన్ని ఎరగా వేసే అమ్మాయిలెందరూ, ఇవన్నీ లోతుగా మనం కూడా డిస్కస్ చేయొచ్చు, కానీ వద్దులేండి. ఎందుకంటే సగం సగం తెలిసి ఏది మాట్లాడినా సపోర్ట్ ఇవ్వకూడని వాళ్ళకి ఇచ్చినట్టు అవుతుంది. మరి ఎందుగా వీడియో ఇదంతా ఇంట్రో ఎందుకంటే ఒక మత్తు వదిలించడానికి. అదేనండి, ఈ జానీ గొడవ చూస్తుంటే మత్తు వదలరా 2లో వెన్నెల కిషోర్ పాత్ర గుర్తొస్తోంది. మీరు ఆ సినిమా చూడకపోతే ఇప్పుడు చూడండి. సినిమాలో వెన్నెల కిషోర్ది ఒక ప్రత్యేకమైన పాత్ర. అందులో ఆయన ఒక స్టార్ సెలబ్రిటీ. తన ఫ్యాన్స్ని ఒక సైన్యంలా భావిస్తుంటాడు. తనకి నచ్చని పనులు చేసే జనం మీదకి ఆ ఫ్యాన్స్నే ఆయుధంలా ప్రయోగిస్తూ ఉంటాడు. అఫ్కోర్స్ సెలబ్రిటీలు ఎప్పుడు పబ్లిక్లో మర్యాదగానే ఉండాలి కాబట్టి పైకి వద్దు వద్దు అంటూనే తన ఫ్యాన్స్ని జనం మీదకి రెచ్చగొట్టే పాత్ర అనమాట అది. అన్నట్టు ఆ పాత్రకి కొన్ని స్టార్ మేనరిజమ్స్ కూడా పెట్టారండి. సరే, ఈ పాత్ర చూసి ఇదంతా ఏదో పవన్ కళ్యాణ్ మీదే సెటైర్ అని కొందరు వర్రీ అయ్యారు. అబ్బే కాదు, అదంతా అల్లు అర్జున్ మీదే సెటైర్ అని మరికొందరు వెనకేసుకొస్తున్నారు. సరే, జానీ కేసుకి ఈ పాత్రకి సంబంధం ఏంటి అంటారా? అంటే వాళ్ళు ఏదో కావాలని తీసారని అనట్లేదు, కానీ ఆ లింక్ అలా కుదురుతోంది. ఈ వెన్నెల కిషోర్ స్టార్ సెలబ్రిటీ పాత్రలో ట్విస్ట్ ఏంటంటే, ఓ అమ్మాయి ఈ స్టార్ సెలబ్రిటీని ఎక్స్‌ప్లాయిట్ చేస్తుంది. కావాలని అతన్ని రెచ్చగొట్టి అతనికి లొంగిపోతుంది. మనవాడు ఎంతో ఈజీగా పడిపోతాడు. మనవాడికి విషయం తక్కువ అని అది కూడా కొంత చీప్గా చూపించారనుకోండి, కొన్ని సెకండ్స్ ఆఫ్ టైం డిస్ప్లే చేసి. సరే, ఆ క్షణికానందం తర్వాత అమ్మాయి అతని సినిమాలో ఛాన్స్ అడుగుతుంది హీరోయిన్గా. అబ్బే లేదు, నువ్వు పిలిస్తే వచ్చాను నీ దగ్గరికి, కానీ నేనేమి నీకు ఛాన్స్ ఇస్తానని కమిట్ అవ్వలేదు కదా అంటాడు ఈ స్టార్. అబ్బే, నేను కమిట్ అయ్యాను కదా, నాకు హీరోయిన్గా ఛాన్స్ ఇస్తానని నువ్వు కమిట్ అవ్వాల్సిందే అంటుంది అమ్మాయి. నువ్వు కమిట్ అవ్వమని నేను అడగలేదు కదా, నీకు ఛాన్స్ ఇవ్వను పో అంటాడు ఈయన. అప్పుడు అమ్మాయి అసలు ఆయుధం తీస్తుంది. ఆయుధం అంటే ఏదో మన స్టార్ హీరోల కత్తి, గొడ్డలి అలాంటివి కదండి. నేను మైనర్ని అంటుంది. మైనర్ మీద అత్యాచారం చేసావు కాబట్టి ఇది నీ కెరీర్కే డేంజర్ అంటుంది. ఈ దెబ్బకి మనవాడికి కళ్ళు బయర్లు గమ్ముతాయి, ఏం చేయాలో తెలీదు. సరే, మరి మైనర్ అమ్మాయికి అన్ని తెలివితేటలు ఉంటాయా? అలాంటి అమాయకురాలకి మగాన్ని ఎక్స్‌ప్లాయిట్ చేసే తెలివితేటలు ఉండే ఛాన్స్ ఉందా అంటే, నిజానికి మైనర్ ఏజ్, మేజర్ ఏజ్ అన్నవి కేవలం ఒక నెంబర్ మాత్రమే. దానికి తెలివికి సంబంధం ఏమీ లేదు. ఆ అఫీషియల్ మేజర్ వయసు ఇక కొద్ది కాలంలో వస్తుంది అనే లోపులోనే అబ్బాయిల జీవితాలు నాశనం చేసిన అమ్మాయిలు ఉండొచ్చు. 23, 24 ఏళ్ళు వచ్చినా ఎవడో కోన్కిస్కాగాడి మాటలకు పడిపోయే అమాయక కన్యలు ఉండొచ్చు. అయితే మైనర్ ఏజ్ ఇంత, మేజర్ ఏజ్ ఇంత అన్నది చట్టం. దాన్ని ఎవరైనా గౌరవించి తీరాల్సిందే, చట్ట ప్రకారం నడుచుకోవాల్సిందే. దాన్ని బట్టే చేసే పనులు నేరాలవుతాయి, దాన్ని బట్టే శిక్షలు పడతాయి. ఇదిగో ఈ పాయింట్ దగ్గరే సెలబ్రిటీలంతా ఇబ్బంది పడిపోతున్నారండి బాబు. ఈ పాయింట్ని ఆధారంగా చేసుకుని అమ్మాయిలు సెలబ్రిటీలని బెదిరిస్తున్నారు అంటూ ఆ పాయింట్ని ఇందులో చూపించడానికి ట్రై చేశారు. ఫైనల్గా ఈ కథలో అమ్మాయి చచ్చిపోతుంది. కామెడీ హీరోలు ఇద్దరు ఆ మర్డర్ కేసులో ఇరుక్కుంటారు. ఆ ఇన్వెస్టిగేషను, చేజింగ్ ఇదంతా స్టోరీలో భాగం అనుకోండి. ఇంతకీ ఈ సినిమా చూశాక మాకు అనిపించింది ఏంటంటే, కాస్టింగ్ కౌచ్ లాంటి ఆరోపణలతో ఈ మధ్య సినిమా ఫీల్డ్ మసకబారిపోతుంది. కాబట్టి కాస్త ఫీల్డ్కి సపోర్ట్ ఇవ్వడానికే ఈ సీన్ పెట్టారేమో అనిపించింది. ఈ సీన్ ద్వారా వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు అని అనిపించిందంటే, దుర్మార్గులు అనేవాళ్ళు సెలబ్రిటీల్లోనే లేరండి. అవకాశాల కోసం ఆడుతనాన్ని ఎరగబెట్టి సెలబ్రిటీల జీవితాల్ని నాశనం చేస్తున్న దుర్మార్గులైన అమ్మాయిలు కూడా ఈ సినిమా ఫీల్డ్లో ఉన్నారండి. దానివల్ల మా సెలబ్రిటీలకు ఎన్నో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అని ఎఫెక్టివ్గా చెప్పాలనుకున్నారు అని అనిపించింది. అర్పించాను, నాకు అవకాశం ఇస్తావా లేదా అని దాని ఒక బిజినెస్ డీల్ లాగా తీసుకొచ్చే అమ్మాయిలు కూడా ఇక్కడ ఉన్నారబ్బా. కాబట్టి తప్పు ఒక సైడే లేదు అనేది చెప్పాలన్నది ఈ క్రియేటర్స్ ప్రయత్నం. సరే, ఏదో జానీ ఇష్యూ జరుగుతుందని ముందే తెలిసి సీన్ పెట్టారని మేము అనట్లేదు, కానీ మొత్తం మీద ఈ వెన్నెల కిషోర్ స్టార్ హీరో ఎపిసోడ్లో ఆ హీరోయిన్ కమిట్మెంట్ సీన్ చూస్తే
ఆ రెండో కోణం చూపించాలనే తాపత్రయం క్లియర్గా కనిపించింది. సెలబ్రిటీలది మాత్రమే తప్పు కాదు అని సేవ్ చేసుకునేందుకు ఈ సీన్ పెట్టారా? వాళ్ళంతటా వాళ్లే కమిట్ అయ్యి మళ్ళీ ఏమైనా జరిగితే నేను మైనర్ని అని బెదిరించే అమ్మాయిలు ఉన్నారు తప్ప నిజానికి సినిమా రంగం సేఫ్ హ్యాండ్స్లోనే ఉంది అని చెప్పాలనుకున్నారా? సరే, వాళ్ళు ఏం చెప్పాలని అనుకున్నా ఆ చెప్పిన దాంట్లో ఉన్న నిజాన్ని కూడా కాదనలేం. మొత్తం మీద ఈ సీన్ ద్వారా సినిమా వాళ్ళు జనానికి వేసిన ప్రశ్న ఏంటో తెలుసా? అవకాశాలు చూపించి అమ్మాయిల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్న వారిది మాత్రమే తప్ప అవకాశాల కోసం తమంతట తాముగా కమిట్ అయిపోతున్న అమ్మాయిలది తప్పు కాదా? ఇదే ఆ సినీ మేధావులు వేస్తున్న ప్రశ్న. సరే, మరి ఇంతకీ ఎవరి తప్పందాం? అమ్మాయిల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్న వాళ్ళది తప్పందామా? తమంత తాముగా కమిట్ అయిపోతున్న అమ్మాయిలదే తప్పందామా? సింపుల్ ఆన్సర్ అండి. కమిట్ అయితే తప్ప అవకాశాలు రావు అన్న వాతావరణం క్రియేట్ చేశారే వాళ్ళదే తప్పు. అవునో కదా తమ్ముళ్ళు? మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి.